భారతీయ తెలుగు ప్రజలందరికీ నమస్కారం. సో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఒక పుస్తకాన్ని నేను గత 8 నెలలుగా చదువుతున్నాను. సో ఎందుకు 8 నెలలు పట్టిందంటే ఆ బుక్ చదవటానికి, సో నాకున్న పని రీత్యా, నాకున్న పనుల రీత్యా నేను రోజుకి 3 పేజీలు లేదా 4 పేజీలు మాత్రమే చదివా. సో ఆ చొప్పున రోజుకు 4 పేజీలు 3 పేజీలు చదవటం వల్ల సో 8 నెలలు పట్టింది నాకు ఆ బుక్ చదవటానికి. 8 నెలలు ఆ బుక్లో అక్షరం చదివా నేను. ఎక్కడ కూడా ఒక్క అక్షరం కూడా మిస్ కాకుండా సారాంశంతో సహా, నోట్స్, గమనికలతో సహా. సో ఆ బుక్ వరల్డ్ ఫేమస్ బుక్. ఆ బుక్ గురించి చాలామందికి తెలుసు, చాలామంది వినే ఉంటారు, చాలామంది పాడ్కాస్ట్లు చూసే ఉంటారు. కానీ నా యొక్క అభిప్రాయం నిజాయితీగా చెప్పాలని చెప్పి నేను ఈ బ్లాగ్ చేస్తున్నా. సో ఆ బుక్ పేరేంటో కాదు, సో ఒక యోగి ఆత్మకథ. సో ఈ బుక్ రాసిన వ్యక్తి పరమహంస యోగానంద గారు. సో పరమహంస యోగానంద గారు మీ అందరికీ తెలుసు. యోగదాత్ సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ ద్వారా క్రియాయోగం అనే ఒక యోగాకి సంబంధించిన ప్రక్రియని దేశం, ప్రపంచం మొత్తం నేర్పటానికి ఫస్ట్ బీజం వేసిన వ్యక్తి. సో అందరికీ ఇప్పుడు ఆ సంస్థలు పనిచేస్తున్నాయి. ఆ సంస్థల్లో చాలామంది కూడా ఇప్పటికీ ఆ క్రియాయోగాన్ని ఫాలో అవుతున్నారు. ఎలా అయితే సద్గురు ఈషా ఫౌండేషన్లో కనుక ఇన్నర్ ఇంజనీరింగ్ అనే ప్రోగ్రాం జరుగుతుందో, ఈ యోగదాత్ సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాలో క్రియాయోగానికి సంబంధించిన పనులు, క్రియాయోగానికి సంబంధించిన పద్ధతులు జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఈ బుక్ నేను చదివిన తర్వాత అసలు ఈ బుక్లో ఏముంది, ఈ బుక్లో నాకేం అర్థమైంది, సో నాకు అర్థమైంది నిజంగా ఇది నిజ జీవితంలో ఆచరణకి పెట్టడానికి అనుగుణంగా ఉందా అంటే, బుక్స్ 3 రకాలు ఉంటాయండి. ఒకటి మనం ఆచరించడానికి ఉండే బుక్స్ ఉంటాయి, 2 మనం ఆస్వాదించడానికి ఉండే బుక్స్ ఉంటాయి, 3 జస్ట్ ఆనందపడటానికి ఉండే బుక్స్ ఉంటాయి. సో ఈ బుక్ మెయిన్గా ఆచరించే కేటగిరీలో రాదు, ఆస్వాదించే కేటగిరీలో రాదు, ఆనందించే కేటగిరీలో కూడా రాదు. మరి ఇంకా ఏ కేటగిరీలో వస్తుంది ఈ బుక్ అంటే, ఈ బుక్ ఒక నమ్మకానికి, ఒక బిలీఫ్ సిస్టానికి సంబంధించిన ఒక ఆధ్యాత్మిక గ్రంథం ఇది. సో మొత్తం ఒక నమ్మకానికి సంబంధించిన విషయం ఇది. ఇది ఇప్పుడు మనం అన్నం, ఒక కూర తిన్న తర్వాత దాని టేస్ట్ ఎట్లుంది అని చెప్పాలి అంటే నువ్వు తినాలి. జస్ట్ కూర బాగుంది అని చదివినంత మాత్రం నీకు ఆ టేస్ట్ తెలియదు. సో ఈ బుక్లో రాసిన విధానం కూడా కొన్ని అనుభవాలు, కొన్ని పరిస్థితులు ఈ బుక్లో రాసినవి, అవి నువ్వు ఫీల్ అయినంత మాత్రం నీకు అర్థం కావు, అవి నిజంగా నీకు ఎక్స్పీరియన్స్ కావాలి. సో అందుకని ఇది ఒక అనుభవానికి సంబంధించిన బుక్. ఇది ఆ అనుభవాలు నీ జీవితంలో నీకు అయ్యి ఉంటే కానీ నీకు అర్థమవుతుంది. ఇది ఇంటెలెక్చువల్గా మేధోపరంగా అర్థం చేసుకునే బుక్ కాదు. ఓకే, సో టాపిక్లోకి వెళ్తే, సో ఈ బుక్లో అసలు ఏముంది అనే సారాంశాన్ని నేను చెప్పడానికి ప్రయత్నిస్తా. సో ఈ బుక్లో మెయిన్ క్యారెక్టరు మన పరమహంస యోగానంద గారు. పరమహంస యోగానంద గారు అసలు పేరు ముకుంద. అతని పేరు ముకుంద. సో అతనికి ఒక అన్న, ఇద్దరు అక్కలు. సో టోటల్ వీరు 4 సంతానం. పశ్చిమ బెంగాల్లో వీళ్ళ కుటుంబం జన్మించారు. వీళ్ళు పశ్చిమ బెంగాలీలు, బెంగాలీ సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు, బెంగాలీ కుటుంబీకులు వీళ్ళు. సో బెంగాలీ సాంప్రదాయంలో పుట్టిన క్షత్రియులు వీళ్ళు. సో ముకుంద అనే క్యారెక్టరు చిన్నప్పుడు ఎలా ఉంటుందంటే, అతను పుట్టిన దగ్గర నుంచి కూడా ఎందుకో తెలియదు అతనికి దేవుడు అన్నా, ఆ దేవుడికి సంబంధించిన ఆధ్యాత్మికం అన్నా చాలా ఇంట్రెస్ట్. ఎప్పుడు చూసినా దేవుడు, హిమాలయాలకు వెళ్ళాలి, అక్కడ ఏదో యోగా చేయాలి, అక్కడ ఏదో సాధువుని కలవాలి, అక్కడ తపస్సు చేయాలి. అతని మైండ్ అంతా ఇలాగే ఉంటుంది. ఒక పక్క అతని వయసుకు సంబంధించిన పిల్లలందరేమో క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, కర్రా బిల్ల ఇట్లాంటి గేమ్స్ ఆడుకుంటూ, పాటలు పాడుకుంటూ, ఆటలు ఆడుకుంటూ అలా ఉంటుంటే, ఈ ముకుంద అనే క్యారెక్టర్ అంటే రియల్ లైఫ్లో క్యారెక్టర్ యోగానంద గారిని ముకుంద అంటున్నా. సో ఎక్కడ యోగానంద అని పిలవాలో నేను అక్కడ పిలుస్తాను. ఇప్పుడు చిన్ననాటితనం గురించి చెప్తున్నా కాబట్టి ముకుంద అని చెప్తున్నా. సో ముకుంద గారు మాత్రం ఎప్పుడు దేవుడు, ఆధ్యాత్మికత, యోగము తెలియకుండా ఒక చోట నిలిచిపోవటము, దేవుడు విగ్రహాలు కనపడితే దాని వైపు అలాగే చూడటము, సడన్గా కదలకుండా ఎక్కువసేపు అలాగే ధ్యానాలు చేయటం, ఇవన్నీ ఎందుకో ముకుందకి చిన్నప్పటి నుంచే స్వతహాగా అలవాటు పడ్డాయి. సో ముకుంద వాళ్ళ అమ్మగారు ఆ పేర్లు మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే మనకి మెయిన్ కాంటెక్స్ట్ ఇష్టం. ముకుంద వాళ్ళ అమ్మ పేరేంటి, ముకుంద వాళ్ళ నాన్నగారి పేరేంటి, వీటి వల్ల ఉపయోగం లేదు మనకి. సో ఏంటి సారాంశం తీసుకోవడం ఇంపార్టెంట్. ముకుంద వాళ్ళ అమ్మగారు లాహిరి మహాశయులు అనే ఒక సాధువు యొక్క భక్తులు. సాధువు అనటం కంటే యోగి అనటం మంచిది, ఎందుకంటే
వాళ్ళు సంసార జీవితంలో ఉంటూనే అన్నీ చేయగలిగారు కాబట్టి వాళ్ళు యోగులు అంటాం. సాధువు అంటే పెళ్లి కాని వాళ్ళని సాధువు అంటాం. సో కర్మయోగి, ఒక కర్మయోగి అనుకోవచ్చు. లాహిరి మహాశయులు ఆ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో చాలా పేరు పొందిన ఒక యోగి ఆయన. సో ఆయన యొక్క భక్తురాలు ముకుంద వాళ్ళ అమ్మగారు. సో ముకుంద పుట్టినప్పుడే లాహిరి మహాశయులు ఒక లెటర్ ఇస్తాడు. ఎవరికి? ముకుంద వాళ్ళ అమ్మగారికి. సో ఆ లెటర్ ఏమి ఇచ్చాడు ఏంటి అనేది మనం నెక్స్ట్ ఇంకొంచెం సేపట్లో తెలుసుకుందాం. సో వాళ్ళ అమ్మగారితో పాటు లాహిరి మహాశయుల దగ్గరికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాడు ముకుంద గారు. సో అలా వెళ్తూ ఉన్న తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ నాన్న రైల్వే ఉద్యోగి. సో రైల్వే ఉద్యోగి కాబట్టి వాళ్ళ నాన్నకి ఏమవుతుందంటే వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవుతుంది. వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వీళ్ళందరూ వేరే ఊర్లో వెళ్తారు. అందరూ అంటే వాళ్ళ డాడీ, వాళ్ళ యొక్క ముకుంద వాళ్ళ డాడీ, వీళ్ళిద్దరు మాత్రమే వేరే ఊరు వెళ్తారు. వాళ్ళ అన్నయ్య, వాళ్ళిద్దరు అక్కలు, వాళ్ళ అమ్మగారు మాత్రం అక్కడే ఉంటారు బెంగాల్లో. అయితే ఇక్కడ ఏం జరిగింది స్టోరీ అంటే, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సెలవులకు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సో సెలవులకు తిరుగుతూ ఉన్నప్పుడు ఒక సన్నివేశం జరుగుతుంది. ఏంటి అంటే, ఎందుకో తెలియదు ముకుందాకి చిన్నప్పటి నుంచి దైవికమైన సంబంధాలు, దైవికమైన ఒక బలం, దైవికమైన ఒక సంకల్పం అనేది అతనికి ఎందుకో స్వతహాగా వచ్చింది అని అంటే ఎట్లా వస్తుంది? మనిషికి పుట్టుకతోనే స్వతహాగా దైవిక బలం, దైవిక సంకల్పం అనేది ఎలా వస్తుంది అని మీరు అడగవచ్చు. దట్ ఈజ్ వాట్ నేను ముందుగానే గమనికాన్ని మెన్షన్ చేశాను. ఈ బుక్ ఒక నమ్మకానికి, ఒక ఆధ్యాత్మిక సంకల్పానికి సంబంధించిన ఒక బుక్. దీన్ని నీ ఇంటెలిజెన్స్తో కానీ, నీ యొక్క తెలివితేటలతో కానీ నువ్వు అర్థం చేసుకోవడానికి వీల్లేదు. అర్థం చేసుకునే శక్తి ఉన్నా ఆ శక్తి ఇక్కడ నీకు పనికిరాదు. ఇది కేవలం ఒక నమ్మకానికి సంబంధించి, ఒక బిలీఫ్ సిస్టానికి సంబంధించిన ఆధ్యాత్మిక అనుభూతి ఈ బుక్. సో పండగలకు వచ్చినప్పుడు ఒకసారి ఏమవుతుందంటే, ఏవో చిన్న గారెడీలు చేస్తూ ఉంటాడు ముకుంద. గారెడీలు చేస్తున్నప్పుడు వాళ్ళ అక్క అంటుంది, ముకుంద నువ్వు ధ్యానం చేసి ఏది కోరుకుంటే, ఇలా కళ్ళు మూసుకొని ఏది కోరుకుంటే అది జరుగుతుంది కదా. సో గాలిపటం ఉంది, ఆ రోజు గాలిపటాల పండగ. సో ఆ గాలిపటం ఉంది కదా ఎర్రది, ఆ ఎర్రది గాలిపటం వచ్చి నీ ఒళ్ళో పడేటట్టు చెయ్యి అని అంటుంది. వాళ్ళ వరండాలో కూర్చుంటారు కదా సెకండ్ ఫ్లోర్లో, ఆ కూర్చున్న బాల్కనీలోకి ఆ గాలిపటం వచ్చేలా నువ్వు చెయ్యి, నిజంగా నీలో శక్తి ఉంటే అని చెప్పి వాళ్ళ అక్క అంటుంది. సో అప్పుడు ముకుంద కూర్చొని ధ్యానం చేసి దైవ సంకల్పం చేస్తాడు రావాలి అని. కరెక్ట్గా ఎర్రని గాలిపటం ఎగురుకుంటూ దిశ మార్చుకుంటూ వచ్చి ముకుంద ఒళ్ళో పడుతుంది. ఎప్పుడైతే ముకుంద ఒళ్ళో పడుతుందో వాళ్ళ అక్క పరిగెత్తుకుంటూ వెళ్తుంది వాళ్ళ అమ్మ దగ్గరికి. వెళ్ళి అమ్మ మన ముకుంద గారెడీలు చేసేవాడిలాగా తయారయ్యాడే, మన ముకుంద గారెడీలు చేస్తున్నాడు అని అంటుంది. అనగానే వాళ్ళమ్మ అంటుంది ముకుందతో, ముకుంద నీలో ఉన్న ఈ దైవ సంకల్పాన్ని, ఈ శక్తిని నువ్వు ఇట్లాంటి వాటికి వాడకూడదు అని చెప్తుంది. చెప్పగానే సరే అమ్మ అంటాడు. ఎందుకు ముకుందాక వాళ్ళ అమ్మ అలా చెప్పింది అనేది నెక్స్ట్ తెలుసుకుందాం ఇంకో 2 minutesలో. సో మీరు కరెక్ట్గా గమనిస్తే ఈ సినిమా బాబా అనే సినిమాలో ఉంటుంది. ఎందుకంటే ఈ బుక్ను ఆధారం చేసుకునే బాబా సినిమా తీశారు, రజనీకాంత్ గారి బాబా సినిమా. రజనీకాంత్ గారి బాబా సినిమాలో రజనీకాంత్ గారు మీరు గమనిస్తే ఆ గాలిపటం నా దగ్గరకు రావాలి అని 3వ మంత్రం వాడతాడు. ఆ గాలిపటం ఆయన ఎంత డోర్లు మూసుకొని తప్పించుకోవాలని చూస్తున్నా ఆ గాలిపటం వచ్చి ఆయన ఒళ్ళో పడుతుంది. సో సేమ్ సీన్ ఇక్కడది ఆ బాబా సినిమాలో పెట్టారు. ఓకే, అది అక్కడ పక్కన పెడితే వచ్చేస్తుంది. వాళ్ళ అమ్మగారికి చెప్తే వాళ్ళ అమ్మగారు ఇలా వాడొద్దు బాబు, దైవ సంకల్పాన్ని నువ్వు ఇట్లా ఉపయోగించడానికి వీల్లేదు అని చెప్తుంది. సో అది అక్కడితో అయిపోతే తర్వాత కట్ చేస్తే మళ్ళీ వాళ్ళు పండగ సెలవులు అయిపోయి ఇంటికి వెళ్ళిపోతారు. ఎక్కడికి? వాళ్ళ నాన్నకి ఎక్కడైతే ట్రాన్స్ఫర్ అవుతుందో ముకుందాను వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత సడన్గా ఒక ఫోన్ వస్తుంది. ఏమని అంటే అనంత్ అన్నయ్య, వాళ్ళ అన్నయ్య పేరు అనంత్. ఒక ఫోన్ వస్తుంది. ఏమని? నాన్నగారు అమ్మగారికి బాగాలేదు, మిమ్మల్ని చూడాలంటుంది, తొందరగా రండి అని. సో వాళ్ళ నాన్నగారు ఏం చేస్తాడంటే సరే రేపు వస్తాంలే అంటాడు. కానీ అప్పుడు ముకుంద వాళ్ళ నాన్న తొందర పెడతాడు. నాన్న నాకు ఎందుకో పడుకుంటాడు. నైట్ పడుకొని సడన్గా ఆ నిద్రలో వాళ్ళ అమ్మగారికి ఏదో జరుగుతున్నట్టుగా, వాళ్ళ అమ్మగారికి ఏదో ప్రాణాపాయం ఉన్నట్టుగా ఇతనికి కల వచ్చి తక్కువని మెలకువలో లేస్తాడు. అర్ధరాత్రి ఉలిక్కిపడి లేచినప్పుడు వాళ్ళ నాన్నతో అంటాడు, నాన్న రేపు పొద్దున కాదు, మనం ఇప్పుడే పోవాలి, ఎందుకంటే అమ్మకి ఏదో జరుగుతుంది, అమ్మకి ఏదో అవబోతుందని నాకు తెలుస్తుంది నా మనస్సాక్షికి. అమ్మకి కనుక ఏదైనా జరిగి నా చివరి చూపు అందకపోతే జీవితాంతం నేను నిన్ను క్షమించను, నీకు నువ్వు కూడా క్షమించుకోలేని స్థితిలోకి నువ్వు వెళ్తావు అని ముకుంద చెప్తాడు.
సో ఎప్పుడైతే ముకుంద చెప్తాడో వాళ్ళ నాన్నగారు అప్పటికప్పుడే బయలుదేరి ట్రైన్లో వెళ్ళిపోతారు. ట్రైన్లో వెళ్ళిపోతున్నప్పుడు దిగిన దగ్గర నుంచి ముకుంద మనసు ఎందుకో చాలా భారంగా ఉంటుంది. భారంగా నడుస్తూ 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 ఇంటి దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ అమ్మగారు అనుకున్నట్టుగానే మంచం మీద అనారోగ్య స్థితిలో పడుకొని ఉంటుంది. పడుకొని ఉండగానే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం జరుగుతుంది. ముకుందాన్ని పిలిచి వాళ్ళ అమ్మగారు చెప్తాడు, ఒక లెటర్ ఇస్తుంది వాళ్ళ చేతిలో. నాన్న, ఇదిగో ఈ లెటరు నువ్వు పుట్టినప్పుడు లాహిరి మహాశైల్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పారు. ఏమని చెప్పారంటే, నువ్వు మహర్జాతకుడివి, జీవితంలో నువ్వు ఒక గొప్ప యోగి అవుతావు, ఎంతోమందికి ఆధ్యాత్మిక గురువు అవుతావు, ఎంతోమందికి ఆధ్యాత్మిక సాధనలో నీ చైతన్యం, నీ సహాయం ఉపయోగపడుతుంది, నువ్వు ఒక లోక ఉద్ధరణ కోసం పుట్టిన వాడివి, సో అని చెప్పి రాశాడు. ఇది నేను నీకు నీ ముందు ఇస్తున్నాను, ఇప్పుడు ఇస్తున్నాను, అప్పుడు ఇవ్వలేదు అని చెప్పి ఆ లెటర్ ఇస్తుంది. ఆ లెటర్లో ఉంటుంది. ముకుంద అది చదివి ఆ లెటర్ని పక్కన పెడతాడు. దాని తర్వాత కొన్ని రోజులకి, అంటే 1 or 2 daysకి వాళ్ళ అమ్మగారు కాలం చేస్తారు. కాలం చేసి వెళ్ళిపోయిన తర్వాత ముకుంద ఆ బాధని భరించి మళ్ళీ తర్వాత అతని యొక్క జీవితంలో ముందుకెళ్తూ మళ్ళీ వాళ్ళ నాన్నకి ఎక్కడైతే ట్రాన్స్ఫర్ అయిందో అక్కడికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇలా జరుగుతూ ఉండగా ముకుందాకి చిన్నప్పటి నుంచి కూడా హిమాలయాలు వెళ్ళాలి అనే ఒక థాట్ మనసులో ఉంది. సో హిమాలయాలు వెళ్ళాలి అనే థాట్ మనసులో ఉండి వెళ్ళటానికి వాళ్ళ ఫ్రెండ్తో కలిసి రైల్వే స్టేషన్కి వెళ్తాడు. రైల్వే స్టేషన్కి వెళ్ళి ప్రయాణం మొదలు పెడుతుండగా వాళ్ళ నాన్నగారు రైల్వేలో పనిచేస్తారు కాబట్టి వాళ్ళ అన్నయ్య అనంత్కి రెఫరెన్స్లు ఉంటాయి కాబట్టి ఆ రైల్వే ట్రాక్లో కానీ ఆ రైల్వే ట్రాక్లో పనిచేసే ఇంజనీర్స్తో పట్టుకుంటారు. వీళ్ళని పట్టుకొని హిమాలయాలకు వెళ్లకుండా ఆపుతాడు. ఆపిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత అంటాడు, ఎందుకన్నయ్య నన్ను హిమాలయాలకు వెళ్లకుండా చేస్తున్నావు అంటే, ఈ వయసులో నీకు హిమాలయాలు ఏంట్రా, నువ్వు చదువుకోవా అని వాళ్ళ అనంత అన్నయ్య తిడతాడు. తిట్టిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఇంట్లో ఉంటాడు. ఎంత ఇంట్లో ఉన్నా సరే అతని మనసు మాత్రం ఎప్పుడు హిమాలయాలకు వెళ్ళాలి అనే ఉంటుంది. వాళ్ళ నాన్నగారు వద్దంటారు, బతుకున్నప్పుడు వాళ్ళ అమ్మగారు వద్దంటారు, వాళ్ళ అక్క వద్దంటుంది, వాళ్ళ అన్నయ్య వద్దంటాడు. ట్రైన్ ఎక్కితే ట్రైన్లో ఆపారు, తర్వాత బస్సులో ప్రయాణం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ బస్సులో ఆపుతారు. లేదు ఒంటరిగా నడుచుకొని వెళ్దామని డిసిషన్ తీసుకున్నప్పుడు అది కూడా అడ్డుపడతాడు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అతని మనస్సు ముకుంద హృదయం ఎప్పుడు కూడా హిమాలయాలకు వెళ్ళాలి అనే దాని మీదే ఉండేది. కుటుంబం మాత్రం దాన్ని ఎప్పుడు ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు. సో ఇది ఒకటి. రెండో చాప్టర్ అంటే ఇందులో రెండో చాప్టర్ కాదు, నేను మాట్లాడుతున్న దాంట్లో రెండో చాప్టర్లో యుక్తేశ్వర్ అనే గురువు గారు ఎంటర్ అవుతారు. యుక్తేశ్వర్ అనే గురువు గారు ఈ ముకుంద ఇప్పటి నుంచి నేను యోగానంద అని ప్రొనౌన్స్ చేస్తాను, ఎందుకంటే క్యారెక్టర్ మారింది కాబట్టి. ఈ యోగానంద గారి లైఫ్లో ఈ యుక్తేశ్వర్ గారి మెయిన్ గురువు. సో ఏం చేస్తారు యుక్తేశ్వర్ గారు, వెళ్ళగానే యోగానంద ఇన్ని రోజులకు వచ్చావా నువ్వు, ఎన్నో రోజుల నుంచి నిన్ను కలవాలని నేను చూస్తున్నాను, ఇన్ని రోజులు కనపడ్డావా నువ్వు, రాయ్యా అంటాడు. రాయ్యా అంటే షాక్ అవుతాడు ఎవరు, మన యోగానంద. షాక్ అయిన తర్వాత మెల్లగా చెప్తాడు, ఎప్పటి నుంచో నువ్వు నన్ను కలుస్తావని నాకు తెలుసు, నువ్వు నన్ను కలవాలి, నువ్వు నన్ను కలుస్తావని నాకు విధిరాతలో రాసి ఉంది అని చెప్తాడు. సో ఈ యుక్తేశ్వర గారు యోగానంద గారికి అన్నీ నేర్పుతారు, అన్ని విద్యలు, క్రియాయోగం ఎట్లా చేయాలి, అభ్యాసం ఎట్లా చేయాలి, ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఆధ్యాత్మిక గురువు ఎట్లా ఉండాలి, సన్యాసం అంటే ఏంటి, కర్మయోగం అంటే ఏంటి, రాజయోగం అంటే ఏంటి, భక్తి యోగం అంటే ఏంటి, మొత్తం నేర్పిస్తాడు. నేర్పించి మెయిన్గా క్రియాయోగంలో నిష్ణాతుడిని చేస్తాడనమాట యుక్తేశ్వర్ గారు. సో ఈ ప్రాసెస్లో యుక్తేశ్వర్ గారిని ఒక దేవుడితో సమానంగా ఒక గురువుగా భావిస్తాడు ఎవరు, యోగానంద గారు. భావించిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ యుక్తేశ్వర గారు చెప్తాడు యోగానంద గారికి, ఇది టర్నింగ్ పాయింట్ అనమాట, చాప్టర్కి ఇది టర్నింగ్ పాయింట్. ఏమని చెప్తాడంటే, యోగానంద నువ్వు నా దగ్గరకు వచ్చావు, యోగా నేర్చుకున్నావు, క్రియాయోగం నేర్చుకున్నావు, జీవితాన్ని నేర్చుకున్నావు, నేను నాకు సాధ్యమైనంత వరకు నా జీవిత పాఠాలు నీకు చెప్పాను. కానీ యోగానంద నీ పని ఇక్కడ లేదు, నువ్వు ఖచ్చితంగా అమెరికా వెళ్ళాలి. అమెరికాలో ఉండే పాశ్చాత్య దేశం వాళ్ళకి కూడా నువ్వు మన యొక్క ఆధ్యాత్మిక పద్ధతుల్ని, మన యొక్క క్రియాయోగాన్ని నువ్వు నేర్పాలి. నువ్వు కారణ జన్ముడివి, నువ్వు పుట్టింది అందుకే. సో ఖచ్చితంగా నువ్వు అమెరికా వెళ్ళి అక్కడున్న జనాలను ఉద్ధరించాలి అని చెప్తాడు. సో అయితే ఎప్పుడైతే ఇలా చెప్తాడో ఖచ్చితంగా టికెట్ బుక్ చేసి ఫ్లైట్లో, షిప్లో టికెట్ బుక్ చేసి యోగానంద గారు అమెరికా వెళ్తారు.
అమెరికా వెళ్ళి అమెరికాలో అనుకున్నట్టుగానే ఆయన ఒక గొప్ప స్థాయిలో అందరు పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలిసి యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ క్రియా యోగా అనే ఒక సంస్థని నెలకొల్పి ఇప్పుడు ఎలాగైతే మన సద్గురు గారు ఈషా ఫౌండేషన్ అమెరికాలో, స్విట్జర్లాండ్లో, న్యూజిలాండ్లో, లండన్లో పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ యోగాని ప్రాక్టీస్ చేస్తున్నారు, సేమ్ ఇదే కైండ్ కొన్ని సంవత్సరాల క్రితం మన యోగానంద గారు అక్కడ చేశారు. సో అలా అక్కడ ఉన్న భక్తులు, అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అట్రాక్ట్ అయ్యి ఆ పద్ధతిని అనుసరించి చాలా గొప్పగా విజయవంతమయ్యి అలా ఆయన జీవితం క్రియాయోగం నేర్పించుకుంటూ అక్కడ ఉన్న అమెరికా పాశ్చాత్య దేశం వాళ్ళకి మన యొక్క ఆధ్యాత్మిక శక్తిని, మన యొక్క ఆధ్యాత్మిక శక్తిలో ఉన్న జీవన విధానాన్ని నేర్పించి ఆ క్రియాయోగంతో జీవితంలో దేన్నైనా నీ కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. మన 6 చక్రాలు ఉంటాయి మనిషి బాడీలో, 6 చక్రాలని నీ యొక్క ఆధీనంలోకి తెచ్చుకుంటే జీవితం నీ యొక్క కంట్రోల్లోకి వస్తుంది అనే పద్ధతిని నేర్పించుకుంటూ అలా కొనసాగుతూ ఉంటుంది. కొనసాగుతూ ఉన్నప్పుడు కట్ చేస్తే ఒకసారి ఒక సందేశం వస్తుంది. 20 సంవత్సరాలు యుక్తేశ్వర గారి నుంచి యోగానంద గారు అమెరికా వెళ్ళిన 23 సంవత్సరాల దగ్గర 23 సంవత్సరాలకి కాల్ వస్తుంది సందేశం. గురువు గారికి ఆరోగ్యము బాగలేదు, తప్పకుండా యోగానంద నువ్వు తిరిగి భారతదేశం రావాలి అని. సో అప్పుడు యోగానంద గారు ఫోర్డ్ కార్ వేసుకొని వస్తాడు. ఎక్కడికి? షిప్లో వచ్చి షిప్లో నుంచి ఫోర్డ్ కారు ఇండియాలోకి దించుకొని ఫోర్డ్ కారులో గురువు గారిని చూడటానికి వస్తాడు. గురువు గారిని చూడటానికి వస్తున్నప్పుడు అతని యొక్క పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ కారు యుక్తేశ్వర గారి ఆశ్రమం దగ్గర ఆపి మెల్లగా మెట్లెక్కుతూ ఎక్కడికి వెళ్తాడు? యుక్తేశ్వర గారు రూమ్కి వెళ్తారు. యుక్తేశ్వర గారు మాసిపోయిన గడ్డం, పొడవాటి ముఖము, పెద్ద జుంపాలు వేసుకొని కాషాయం వస్త్రంతో కనిపిస్తారు. గురువు గారిని చూడగానే కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేసి యుక్తేశ్వర గారికి కాళ్ళకి నమస్కారం చేసి యోగానంద గారు ఎమోషనల్ అవుతారు. అప్పుడు యుక్తేశ్వర అంటారు, యోగానంద ఎంత గొప్పవాడివయ్యావయ్యా, ఎంత పెద్దవాడివయ్యావు, జీవితంలో నువ్వు అనుకున్న లక్ష్యాన్ని అనుకున్నట్టుగా ఎంతో సక్సెస్ చేసావు అంటే గురువుగారు ఇదంతా మీరు పెట్టిన భిక్షే గురువుగారు అంటే. అలా వాళ్ళ మధ్య కన్వర్జేషన్ సాగి వాళ్ళ మధ్య మాటలు అనేవి అక్కడితో పూర్తయిపోయిన తర్వాత గురువు గారు ఉంటావా ఈరోజు యోగానంద అంటే, లేదు నాకు కొంచెం కుంభమేళా జరుగుతుంది కదా, కుంభమేళాకి వెళ్ళొస్తాను అంటే, వెళ్ళాలా ఖచ్చితంగా అంటే, అవును వెళ్ళాలి అని అంటాడు. అప్పుడు యుక్తేశ్వర గారి మనసులో ఉంటుంది రేపొద్దున నేను కాలం చేయబోతున్నాను అని. కానీ ఆ విషయం యోగానంద గారికి చెప్పలేకపోతాడు. ఆ విషయాన్ని యోగానంద గారు కూడా కనిపెట్టలేకపోతారు. అవును గురువుగారు, నేను కుంభమేళా వెళ్తున్నాను, మళ్ళీ రేపు సాయంత్రం వస్తాను అని అంటాడు. సో యోగానంద గారు కుంభమేళా వెళ్తారు. కుంభమేళా వెళ్ళిన తర్వాత యుక్తేశ్వర గారు ఇక్కడ తెల్లారి కొన ఊపిరితో కాలం చేయటానికి రెడీగా ఉంటారు. సమయం ఆసన్నమైంది. అప్పుడు కబురు వెళ్తుంది యోగానంద గారికి, గురువు గారికి ఇలా ఉందని. అప్పుడు ఆగ మేఘాల్లో యోగానంద గారు పరిగెత్తుకుంటూ రాంచీకి రాబోతాడు, రాంచీ ఆశ్రమానికి. సో కలకత్తా నుంచి రాంచీ ఆశ్రమానికి రాబోతూ ఉండగా ఆ రైల్వే స్టేషన్లో దిగినప్పుడు ఎందుకో గుండె చాలా బరువుగా అనిపించి అంటాడు, గురువుగారు అప్పుడే ఈ లోకాన్ని విడిచి మీరు వెళ్ళిపోతున్నారా, మీరుంటే ఎంత బాగుండు అని చెప్పేసి పరిగెత్తుకుంటా వచ్చేటప్పటికి గురువుగారు చివరి కొన ఊపిరిలో ఉంటారు. కొన ఊపిరిలో ఉండి ఎప్పుడైతే మన యొక్క యోగానంద గారు వెళ్ళి పట్టుకుంటారో గురువుగారు కాలం చేస్తారు, కన్ను మూస్తారు. కన్ను మూసిన తర్వాత యోగానంద గారు అక్కడే గుండెలు బాదుకొని కళ్ళు మొత్తం కన్నీటి ధారతో, గురువుగారు అప్పుడే వెళ్ళిపోయారా, నాకు జీవిత మార్గాన్ని వేసిన గురువుగారు మీరు వెళ్ళిపోయారా, ఏ దిక్కు తెలియని ఈ అనామకుడికి ఆధ్యాత్మికత అంటే ఏంటో నేర్పి, యోగం అంటే ఏందో నేర్పి, నన్ను యోగాన్ని చేసి నాకు దారిని చేసి, ముళ్ళ కంపలో రాళ్లతో ఉన్న దారిని శుభ్రం చేసి, ఈ దారిలో నువ్వు నడువయ్యా అని నన్ను మార్గనిర్దేశకం చేసిన గురువు గారు, తండ్రి సమానులైన పూజ్య సమానులైన యుక్తేశ్వర గారు, ఓ నా మహాప్రభు గురువా, వెళ్ళిపోయావా నన్ను వదిలేసి అని రోధిస్తూ కళ్ళ నీళ్లు పెట్టుకొని ఆ గుండె బాధని 2-3 రోజులు దిగమింగి మళ్ళీ ఇక తప్పదు కదా, నా గురువు గారు నాకు ఎంతో బాధ్యతనిచ్చారు, ఈ యోగదా సత్సంగ సొసైటీని నేను నడిపించాలి, క్రియాయోగాన్ని పాశ్చాత్య దేశాలకి పంచాలి అనేది యుక్తేశ్వర గారి యొక్క గొప్ప ఆశయము. సో ఆశయాన్ని నేను నడిపించాలి అని చెప్పి మళ్ళా బయలుదేరి అమెరికా వెళ్ళిపోతాడు. అమెరికా వెళ్ళిపోవటానికంటే ముందు అక్కడ ఏమని తెలుస్తుంది అని అంటే, యుక్తేశ్వర గారు ఎప్పుడైతే కొన ఊపిరితో ఉండి
ఇక కాలం చేస్తున్నాడు అనగా అప్పుడు యుక్తేశ్వర గారు అసలు రియాలిటీ అక్కడ చెప్తాడు. ఏమని? మన యోగానందకి, యోగానంద నువ్వు నా దగ్గరికి వస్తావు, ముకుంద అనే పిల్లగాడు నీ దగ్గరికి వస్తాడు, అతనికి నువ్వు క్రియాయోగం నేర్పి అతన్ని పాశ్చాత్య దేశాలకు పంపించు అనే విషయం నాకు ముందే తెలుసు. ఈ విషయం నాకు ఎవరో కాదు, లాహిరి మహాశయులు బాబాజీ గారే నాకు చెప్పారు అని చెప్తాడు. బాబాజీ అంటే మహావతార్ బాబాజీ. బాబా సినిమాలో మన మహావతార్ బాబాజీ ఉంటారు కదా, ఆయనే మూలం మొత్తం ఈ స్టోరీకి. మహావతార్ బాబాజీ గారు నాకు ముందే చెప్పారు, ముకుంద అనే వ్యక్తి నీ దగ్గరికి వస్తాడు, అతనికి నువ్వు క్రియాయోగం నేర్పించి అతన్ని పాశ్చాత్య దేశాలకు ఒక గురువుగా అతన్ని పంపించు అని చెప్తాడు. సో చెప్పులు కావాలా? ఓకే. సో గురువుగా అతనికి నువ్వు గురువుగా ఉండబోతున్నావు అని ముందే చెప్పాడు నాకు అని చెప్తాడు. ఆ విషయాన్ని విని యోగానంద గారు చాలా ఆశ్చర్యపోతారు మహావతార్ బాబాజీని. అయ్యో మహావతార్ బాబాజీ, మీరు నా కోసం, నన్ను మీరు ఎంచుకొని ఈ మార్గాన్ని, ఈ యొక్క మహాకార్యాన్ని చేయటం కోసం, ప్రపంచానికి లోక కళ్యాణం కోసం, ఈ క్రియాయోగాన్ని అందరికీ పంచడం కోసం మీరు నన్ను ఎంచుకొని నాకు ఒక మంచి గురువుని యుక్తేశ్వర గారి దగ్గరికి నన్ను పంపించారా అని చెప్పి మనసులో ఆయన ధన్యవాదాలు చెప్పుకుంటారు బాబాజీ గారికి. సో ఈ విషయాన్ని చెప్పి యుక్తేశ్వర గారు కాలం చేస్తారు. సో ఇక్కడ ఏంటి, ఎప్పుడైతే ముకుంద అనే వ్యక్తి పుట్టారో ఆ ముకుంద అనే వ్యక్తి గొప్పవాడు అవ్వబోతున్నాడు అని లాహిరి మహాశయులు చెప్తారు ముకుంద వాళ్ళ అమ్మగారికి. కట్ చేస్తే యుక్తేశ్వర గారికి ఏమో మహావతార్ బాబాజీ గారు చెప్తారు. ఏమని? యుక్తేశ్వర్ నీ దగ్గరకు ఒక శిష్యుడు వస్తాడు, అతన్ని నువ్వు గురువుగా ఉండి అతని యొక్క గొప్ప స్థానాలకు వెళ్ళటానికి నువ్వు అతనికి అన్ని శిక్షణలు ఇచ్చి అతన్ని పాశ్చాత్య దేశాలకు పంపాలి అని. మరి లాహిరి మహాశయులు ఎలా చెప్పగలిగారు ముకుంద వాళ్ళ అమ్మగారికి ఇతను చాలా మహర్దశకుడు, గొప్ప జాతకుడు అవుతాడని? లాహిరి మహాశయులు కూడా మహావతార్ బాబాజీ గారే చెప్తారు, నీ దగ్గరకు ఒక ఆడ మనిషి వస్తుంది, అతనికి పుట్టిన కొడుకు పేరు, అతను యోగానంద అవుతాడు భవిష్యత్తులో, అతని పేరు ముకుంద, అతను మహర్జాతకుడు అవుతాడని లాహిరి మహాశయులకు కూడా చెప్తాడు. సో దీనంతటికి లైన్ ఎక్కడుందంటే, ఈ లాహిరి మహాశయులకి ముకుంద గురించి చెప్పింది మహావతార్ బాబాజీ, ఈ యుక్తేశ్వర గారికి నీ దగ్గరకు ఒక శిష్యుడు వస్తాడు ముకుంద అనే అబ్బాయి అని చెప్పింది మహావతార్ బాబాజీ. సో మహావతార్ బాబాజీ యొక్క సంకల్పం వల్లనే ఈ ముకుందనే పరమహంస యోగానందగా మారి, ఆ పరమహంస యోగానందగా మారే దారిలో యుక్తేశ్వర అనే గురువు ద్వారా అతను పాశ్చాత్య దేశాలకి ప్రయాణం చేసి అక్కడ యోగదా సత్సంగ సొసైటీని స్థాపించి యోగాని నేర్పించుకుంటూ అక్కడ ఒక గొప్ప ప్రశంసలు అందుకుంటూ గొప్ప ఆశ్రమాలని, సంస్థల్ని స్థాపిస్తాడు. ఓకే. సో కట్ చేస్తే యుక్తేశ్వర గారి మరణం తర్వాత తిరిగి మళ్ళీ అమెరికా వెళ్తాడు. అమెరికా వెళ్ళినప్పుడు అమెరికా వెళ్ళి మళ్ళీ తిరిగి ఇండియా వస్తాడు. ఇండియా వచ్చి రవీంద్రనాథ్ ఠాగూర్ని, మహాత్మా గాంధీ గారిని, నిద్రపోని సాధువుని, గాలి పీల్చి బతికే మాతని, వీళ్ళందరినీ కలిసి భారతదేశం ఎంత గొప్పది, ఎంత గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు అని చెప్పి బుక్లో రాస్తాడు. ఈ బుక్లో ఉండే చాప్టర్లన్నింటిలో అదే ఉంటుంది నీకు. అది రాసిన తర్వాత ఇక్కడ పిల్లలకి రాంచీలో ఒక పాఠశాల నిర్మించాలని చందా తీసుకొని వాళ్ళ నాన్నగారిని అడుగుతాడు. నాన్నగారు, నేను ఇక్కడ రాంచీలో ఒక పాఠశాల పెట్టాలనుకుంటున్నాను, నా దగ్గర డబ్బులు లేవంటే వాళ్ళ నాన్న దగ్గర ఉన్న ఆస్తులు డబ్బులు అమ్మేసి ఆ రాంచీలో పాఠశాల పెడతాడు. ఇప్పుడు రాంచీలో మీరు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా అని చూస్తున్నారంటే అది పరమహంస యోగానంద గారి తండ్రి ఇచ్చిన డబ్బులతో పెట్టింది. ఇది మొదటి పాయింట్. ఓకే. సో ఈ రకంగా అతను అక్కడ సంస్థలు పెట్టి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయి, అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడే ఇంకా తన కాలం మొత్తాన్ని అక్కడే నడిపించి తన జీవన గమనాన్ని మొత్తం అక్కడే జరిగిపోయి మొత్తం ఎంతోమందికి క్రియాయోగ పద్ధతిని నేర్పించి చివరికి ఆయన అక్కడే కాలం చేస్తాడు. కాలం చేసే ముందు ఒక మాట అంటాడు. అదే ఇందాక మనం మొదట్లో మాట్లాడుకున్న మాట. ఈశ్వర, ఎంత గొప్ప సంసారం ఇచ్చావయ్యా ఈ సన్యాసికి అంటాడు. అక్కడితో కథ సమాప్తం అవుతుంది. సో ద స్పిరిట్ ఆఫ్ దిస్ చాప్టర్ ఏంటంటే, సో కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం. మొదటి పాయింట్ కర్మ. ఇప్పుడు మన జీవితాల్లో ఒక వ్యక్తిని మనం చూస్తాం, వాడు చిన్నప్పటి నుంచే సిగరెట్లు తాగటం మొదలు పెడతాడు, చిన్నప్పటి నుంచే మందు తాగటం మొదలు పెడతాడు. మనం ఎంతైనా చెప్పని, తల్లిదండ్రులు చెప్పని వినడు. కాలేజీకి వెళ్తాడు, అక్కడా వినడు. సార్లు చెప్తారు, అక్కడా వినడు. పెళ్ళి అవుతుంది, భార్య చెప్తారు, అక్కడా వినడు. పిల్లలు పుడతారు, నాన్న మందు తాగొద్దు అంటారు, అక్కడా వినరు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ తాతయ్య నాయనమ్మ చెప్తారు బాబు తాగొద్దని, అయినా వినరు. ఊర్లో జనాలు చెప్తారు, అయినా వినరు. ఆఖరికి డాక్టర్ చెప్తారు బాబు నీ ఆరోగ్యం నిలబడదు నువ్వు కనుక మందు తాగితే అని, అయినా వినరు.
ఒక మనిషి నువ్వు ఎంత చెప్తున్నా అతను ఆ తాగుడు వైపుకే వెళ్తున్నాడు అని అంటే అతని కర్మ అటువైపు లాగింది. అంటే ఇక్కడ తాగుడు కర్మ అంటాం కాదు, ఆ తాగుడు తాగటం వల్ల అతని జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులు, అతని జీవితంలో ఎదుర్కొనే స్థితి అనేది కర్మకు సంబంధించిన విషయము. అంటే ఒక మనిషి పుట్టేటప్పుడే, కొంతమంది మనుషులు పుట్టేటప్పుడే ఆ మనుషులకు సంబంధించిన ఒక స్థితి, ఒక గమనం అనేది నిర్ణయించబడుతుంది. ఇక్కడ ఈ విషయాన్ని కర్మ అనే పదంలో వాడుతున్నాను. కర్మని నేను నమ్ముతున్నానా, మీరు నమ్ముతున్నారా అనేది కాదు ఇక్కడ మ్యాటర్. ఈ పుస్తకంలో ఉన్న విషయాన్ని నేను చెప్తున్నా. నేనైతే నమ్ముతున్నానా అనేది, నేను నమ్ముతున్నా అని చెప్పట్లేదు. వాళ్ళ తల్లిదండ్రులందరూ హిమాలయాలకు వెళ్లకుండా ఆపారు, అయినా హిమాలయాలు వెళ్ళాడు. నువ్వు చదువుకో అన్నారు, అయినా చదువుకోలేదు. లేదు నువ్వు హిమాలయాలు వెళ్ళి యోగిగా అవ్వటానికి వీల్లేదు అన్నారు, లేదు గురువు గారి దగ్గరికి, యుక్తేశ్వర దగ్గరికి వెళ్ళారు. లేదు నువ్వు అమెరికా వెళ్ళొద్దు, ఇక్కడే ఉండాలన్నారు, లేదు అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళినా సరే అక్కడే ఉండు అని అంటే లేదు, అక్కడ కూడా సంస్థలు స్థాపించాడు. చూస్తే ఒక నార్మల్ పశ్చిమ బెంగాల్లో పుట్టిన ఒక పిల్లవాడు అమెరికా వెళ్ళి సంస్థలు సాధించి యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా అనే సంస్థను స్థాపించి క్రియాయోగాన్ని సృష్టించాడంటే ఇది ముందుగానే నిర్ణయించబడింది. ఇది దేవుడి విధిరాత, ఇది దేవుడి తలరాత, ఇది కర్మ, ఇది నా కర్మ, నేను అవతార పురుషుణ్ణి అని చెప్పబడుతుంది ఇక్కడ. మన జీవితంలో ఏదైనా ఒక విషయం ఎంత నువ్వు లాగాలని చూస్తున్నావు, వాడు అటువైపే వెళ్తున్నాడంటే వాడి లోపల ఉన్న బలాలు వాడిని అటు లాగుతున్నాయి. దట్స్ ఆల్. దాన్ని మనం కర్మ అనే పాయింట్లో తీసుకోవచ్చు. అది మొదటి విషయం. 2, యుక్తేశ్వర గారు కాలం చేసే ముందు, ఒక రోజు ముందు ఎవరితో చెప్తాడు, మన యొక్క యోగానంద గారితో చెప్తాడు. యోగానంద, యుక్తేశ్వర గారికి కుటుంబం ఉంది, పిల్లలు కూడా ఉన్నారు, కాకపోతే వదిలేసి సాధువు అయ్యారు. యోగానంద, నేను ఒక లాయర్ని పిలిపించాను, ఈరోజు మధ్యాహ్నం వస్తాడు. ఆ లాయరు ఈ ఆస్తికి సంబంధించిన ఆశ్రమం ఏదైతే బిల్డింగ్లో 2 ఫ్లోర్ల బిల్డింగ్లో యుక్తేశ్వర గారు ఉంటున్నారో అది అతని సొంత ఇల్లు. ఈ సొంత ఇల్లుకి సంబంధించిన డాక్యుమెంట్లు అవన్నీ తిరిగి నీ పేరు మీద వచ్చేటట్టుగా నేను రాయించాను. అలాగే ఈ ఆశ్రమం మొత్తం ధర్మ కార్యాలకు ఉపయోగించేటట్టుగా అందులో నేను పొందుపరిచి పత్రాలు లాయర్ చేత రాయిస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు యుక్తేశ్వర గారు అడుగుతారు, పరమహంస యోగానంద గారు అడుగుతారు యుక్తేశ్వర గారిని, ఎందుకు గురువు గారు అలా చేస్తున్నారంటే, లేదు యోగానంద, నీకు తెలియదు, నా కుటుంబ సభ్యులు నా కాలానంతరం, నేను కాలం చేసిన తర్వాత నా కుటుంబ సభ్యులు వచ్చి ఈ ఆస్తి మొత్తం నాది అని తీసుకొని ఈ ఆస్తిని వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకోవడానికి వీలు లేదు. ఈ ఆస్తి ధర్మ కార్యానికి ఉపయోగపడాలి, ధర్మానికి మాత్రమే ఉపయోగపడాలి అన్నాడు. అక్కడ త్యాగం కనపడుతుంది. ఒక దేశం, మన భారతదేశంలో కుటుంబానికి కూడా ఆస్తి చెందకుండా ఒక ధర్మానికి మాత్రమే ఆస్తి చెందాలి, ధర్మ కార్యానికే ఆస్తి చెందాలి అని చెప్పి అతని జీవితం మొత్తం 70 ఏళ్ళు అతను కేవలం ధర్మం కోసమే బతికి చివరికి అతను ఉంటున్న ఇల్లును కూడా ఆశ్రమం చేసి ఓన్లీ ఫ్రీగా అన్నం పెట్టి క్రియాయోగా నేర్పి చివరికి ఆ ఆస్తి తన కుటుంబ సభ్యులు ఎక్కడ లాక్కుంటారో తన కాలం చేసిన తర్వాత అని చెప్పి ముందుగానే లాయర్ని పిలిపించి రాయించి ఇది ధర్మ కార్యానికే ఉపయోగపడాలి అని చెప్పారు. అంటే వాట్ ఈస్ సిన్సియారిటీ. ధర్మం కోసం వాళ్ళు తీసుకున్న స్టెబిలిటీ, ఏ మతం అయితే ఏంటండి, ఒక ధర్మం కోసం వాళ్ళు తీసుకున్న నిజాయితీ ఉంది చూసారా, అది 2వ పాయింట్. 3వ పాయింట్, యుక్తేశ్వర గారి, పరమహంస యోగానంద గారి తండ్రి గారు, నేను ఆశ్రమం పెట్టాలి అని ఎప్పుడైతే రాంచీలో అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఒక మంచి ఆశ్రమం, ఒక విద్యా సంస్థ పెట్టాలి, అది పిల్లలకి న్యాచురల్ వేలో విద్యను అందించాలి, క్రియాయోగాన్ని అందించాలి, నాన్నగారు నాకు డబ్బు కావాలి అని అంటే వాళ్ళ నాన్నగారు ఉన్న ఆస్తుల్ని అమ్మి డబ్బు ఇచ్చాడు. అంటే ఒక కొడుకు కోసం తండ్రి చేసిన త్యాగం. 3వ పాయింట్. 4వ పాయింట్ ఏంటంటే, ఈ మొత్తం బుక్లో చదువుతున్నప్పుడు ఒక శైలి ఉంటుంది, అది చాలా అందంగా ఉంటుంది. ఆ శైలి, ఆ తెలుగు పదాలు కానీ ఆ తెలుగు పద్ధతులు కానీ చాలా బాగుంటాయి. ఆ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నువ్వు కనుక ఒకసారి చదవటం మొదలు పెడితే పుస్తకం చాలా అందంగా వెళ్తుంది. యాక్చువల్గా ఫస్ట్ నాకు 5-4 డేస్ అంతగా అనిపించలేదు, కానీ మెల్లగా ఇన్వాల్వ్ అయ్యాను నేను. అది సో పుస్తకం యొక్క శైలి బాగుంటుంది. ఇక అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్, 5వ పాయింట్, యుక్తేశ్వర గారు కాలం చేసిన తర్వాత అనుకోకుండా ఒకరోజు కలలోకి వస్తాడు. పరమహంస యోగానంద గారికి కలలో వచ్చి ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ చెప్తాడు, చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్.
ముకుంద అని పిలుస్తాడు. ముకుంద, ఇప్పుడు నేను చెప్పేది ఒక మాట విను, నేను నీకు చెప్తాను, లోకాల గురించి, మరణం గురించి, జీవితం గురించి చెప్తాను విను అంటాడు. ఏంటయ్యా అంటే, ఒక మనిషికి మొత్తం 4 శరీరాలు ఉంటాయి అన్నాడు. మొదటిది స్థూల శరీరం లేదా భౌతిక శరీరం, రెండోది సూక్ష్మ శరీరం, మూడోది హిరణ్యలోకం, నాలుగోది కారణలోకం. అంటే మొత్తం 4 లోకాలు ఉంటాయి, 4 శరీరాలు ఉంటాయి ఒక మనిషికి అన్నాడు. మొదటిది భౌతిక లోకం. ఈ భౌతిక లోకంలో స్థూల శరీరం ఉంది అంటున్నాడు. అంటే ఇది భౌతిక ప్రపంచం, ఇప్పుడు నేను మీకు కనిపిస్తున్నాను, ఇది స్థూల శరీరం అంటే కండ, చేతులు కాళ్ళు కండ కనిపిస్తుంది కదా మన శరీరం, దీన్ని భౌతిక శరీరం అన్నాడు. ఎప్పుడైతే భౌతిక లోకంలో ఈ భౌతిక శరీరం అనేది మరణించిన తర్వాత సూక్ష్మ లోకంలో ఉంటుందంట, ఇంకొక సూక్ష్మ లోకంలోకి సూక్ష్మ శరీరం వెళ్తుందంట. ఆ సూక్ష్మ లోకంలోకి ఈ సూక్ష్మ శరీరం అంటే ఓన్లీ ఆత్మ ఉంటుంది, ఈ ఫిజికాలిటీ ఉండదు, ఈ శరీరం ఈ కండ ఉండదు, సూక్ష్మ శరీరం ఉంటుంది. మనం నిద్రపోతున్నప్పుడు మన మనసు కలలకు అంటుంది, ఆలోచనలు కలలకు అంటుంది, చూసావా, దాన్నే సూక్ష్మ శరీరం అన్నారు. ఈ సూక్ష్మ శరీరం సూక్ష్మ లోకంలోకి వెళ్తుందంట. సూక్ష్మ లోకంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కొన్ని కర్మలు ఆ సూక్ష్మ శరీరం అనుభవించిన తర్వాత మిగతా శరీరం హిరణ్య లోకంలోకి వెళ్తుందంట. హిరణ్యలోకం, దాన్ని హిరణ్య శరీరం అంటారు. హిరణ్య లోకంలో కూడా కొన్ని కర్మలు అనుభవించిన తర్వాత శరీరము ఏది, సూక్ష్మ శరీరము సూక్ష్మలోకం నుంచి భౌతిక లోకం నుంచి సూక్ష్మలోకంలోకి, సూక్ష్మలోకం నుంచి హిరణ్యలోకంలోకి వెళ్ళిన తర్వాత హిరణ్యలోకంలో కూడా కొన్ని కర్మలు అనుభవించిన తర్వాత చివరిగా ఆ సూక్ష్మ శరీరం అనేది కారణలోకంలోకి వెళ్తుంది. కారణలోకంలోకి వెళ్ళి ఆ పరమాత్మ చైతన్యంలో కలిసిపోతుంది. ఆ కారణలోకమే పరమాత్మ లోకం, ఆ కారణలోకమే కైలాసం. అదే కైలాసం. అక్కడే నీ యొక్క ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది. అన్నమయ్య సినిమాలో ఉంటుంది కదా, అంతర్యామి అలసితి సొలసితి ఇచ్చట నీ శరణే జొచ్చితిని అని. అంతర్యామి అలసిపోతుని, ఇచ్చట నీ శరణ జొచ్చితిని అంటే ఇంక నీలోకి నేను రావాలనుకుంటున్నాను అంతర్యామి, ఇంక నన్ను తీసుకో అని అంటాడు కదా. అంటే ఏదైతే భౌతిక శరీరం ఉంటుందో, మన భౌతిక శరీరం విడిచిన తర్వాత మన లోపల ఉండే సూక్ష్మ శరీరం అనేది సూక్ష్మలోకంలోకి వెళ్ళి అక్కడ కొన్ని కర్మలను అనుభవించి, దాని తర్వాత హిరణ్యలోకంలోకి వెళ్ళి అక్కడ కొన్ని కర్మలను అనుభవించి ఫైనల్గా కారణలోకంలోకి వెళ్తుంది. కారణలోకం అంటే ఇక కర్మలన్నీ అనుభవించి కర్మలన్నీ తీరిపోయిన స్థితి అది. అక్కడ ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది. సో ఇప్పుడు చెప్పండి, దీన్ని ఎవరైనా నమ్ముతారా? ఇదేమన్నా ఒక టమాటా కూర లేకపోతే ఒక బంగాళదుంప కూర టేస్ట్ చేసి ఇది బాగుంది అంటానికి? ఇది యుక్తేశ్వర గారు పరమహంస యోగానంద గారికి కలలో కనపడి చెప్పిన విషయం. దీన్ని మనం ఎలా నమ్మాలి? అందుకే మొదట్లోనే చెప్పాను, ఈ బుక్కు నమ్మకానికి సంబంధించిన ఒక ఆధ్యాత్మిక గ్రంథం. ఎవరైతే దీనికి అనుభూతి చెందారో, యుక్తేశ్వర గారు మరణించిన తర్వాత ఆయన అది అనుభూతి చెంది వచ్చి చెప్పారు, దాన్ని మనం నమ్మాలా లేదా అంటే ఎలా నమ్మగలం? నీకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే నమ్మగలమేమో. కొంతమందికి నాకు ఆత్మలు కనిపిస్తున్నాయండి అంటారు, అయ్యే ఆత్మలన్నీ లేవురా మనం అంటాం. వాడికి కనిపించింది, మనం ఎలా దాన్ని డిక్లైన్ చేయగలం? సో ఏదైనా వాడు అనుభూతి చెంది అనుభవంలోకి వచ్చినప్పుడు వాడి యొక్క నమ్మకం వేరుంటుంది, మన నమ్మకం వేరుంటుంది. నీకు తెలియనంత మాత్రాన ప్రతిదాన్ని అబద్ధం అనలేము, మనకు తెలిసినంత మాత్రాన అదే నిజమని మనం అనటానికి లేదు. ఈ బుక్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పాజిటివిటీ. నేను మా పెదనాన్నగారిని కోల్పోయాను, మా బాబాయ్ గారిని కోల్పోయాను, మా తాతయ్య గారిని కోల్పోయాను, మా నాయనమ్మ గారిని కోల్పోయాను. ఈ బుక్లో ఏముందంటే, మీరు కనుక ఈ 3 లోకాలు దాడుతూ వెళ్తున్నప్పుడు మీ బంధువులు, మీ చుట్టాలు, నీతో పాటు ఉన్న వ్యక్తులందరూ ఆ లోకాల్లో కనపడుతూ ఉంటారు అన్నాడు. సో నేను ఒకసారి ఆ బుక్ చదువుతున్నప్పుడు ఒకసారి ఆశపడ్డా, సరే మా పెదనాన్న, మా బాబాయిలు, మా తాతయ్య అందరూ కనపడతారేమో అక్కడ అని. కనపడితే కలుస్తానేమో తెలీదు. నిజంగా ఈ బుక్లో చదివింది నిజమే అయితే వాళ్ళు కలిస్తే కనుక హ్యాపీ. ఇంకొకటి కూడా ఏం చెప్పాడంటే, అన్ని జన్మల్లో నీకు ఒకటే తండ్రి ఈ జన్మలో కదా, ఇంతకు ముందు జన్మల్లో ఎవరెవరైతే తండ్రులు తల్లులు నీకున్నారో ఆ తల్లిదండ్రులు అందరూ అక్కడ కనపడతారంట. సో ఇది, సో 5వ పాయింట్ ఇది. సో వెరీ వెరీ ఫైనల్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది, దీంట్లో ఆచరించటానికి, ఆచరణకి, ప్రయోజనానికి అనుగుణంగా ఉన్నది అంటూ ఏమీ లేదు. కానీ
ఎందుకు ఈ బుక్ గురించి నేను చెప్పాల్సి వచ్చిందంటే ఇది ఒక నమ్మకానికి ఆధ్యాత్మికతకి సంబంధించిన ఒక గొప్ప గ్రంథం. సో ఇందులో క్రియాయోగం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయము. ఎవరైనా సరే యోగదా సత్సంగ సొసైటీలో క్రియాయోగం నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి, అది చాలా మంచిది. యోగా లాంటిది. మన యొక్క వాయువుని, మన యొక్క శ్వాసని మన ఆధీనంలో పెట్టుకుంటే జీవితంలో ఆరోగ్యం, మన మనసు అంతా మన చేతుల్లో ఉంటాయి అని చెప్తున్నారు. సో అదే ఒక యోగి ఆత్మకథ. సో అంతా పరమాత్ముడి చేతిలోనే ఉంది, నా చేతిలో ఏమీ లేదు, నువ్వు ఎలా దర్శనమిస్తే అలాగా, నువ్వు ఎలా నడిపిస్తే అలాగా, నేను నీ చేతిలో కీలు బొమ్మని అని చెప్పి పరమహంస యోగానంద గారు నమ్మారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇది దీని యొక్క ముఖ్య సారాంశము. ఇది నమ్మకానికి సంబంధించింది. మీకు కనుక నమ్మకాలు, అనుభూతులు, ఇలాంటి ఒక ఎక్స్పీరియన్సెస్ మీ లైఫ్లో ఉంటే ఈ బుక్ని చదవండి. లేదు ఒక లిటరేచర్ కోసం చదువుతానంటే లిటరేచర్ కోసం చదవండి. లేదు ఇందులో కొన్ని ఉన్న మానవ సంబంధాల కోసం చదువుతా అంటే మానవ సంబంధాల కోసం చదవండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం మంచి పుస్తకంతో మళ్ళీ మనం కలుద్దాం. ఇది అనుభూతి చెంది ఆస్వాదించటానికి ఉపయోగపడే బుక్, ఆచరణకు ఉపయోగపడే బుక్ కాదు. ఆచరణకు ఉపయోగపడే బుక్ కాదు. అనుభూతి చెంది ఆస్వాదిస్తాను అంటే ఈ బుక్ ఖచ్చితంగా చదవండి, రిఫర్ చేస్తున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం మంచి బుక్తో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి. జై హింద్.